కొడంగల్లో ఓటు వేసిన తెలంగాణ సీఎం కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన రేవంత్ రెడ్డి తెలంగాణలో 24% పోలింగ్. చింతమడకకు కేసీఆర్ సొంత ఊళ్ళో ఓటేసిన బీఆర్ఎస్ అధినేత కుటుంబ సభ్యులతో కలిసి ఓటు. ఏపీలో ఇప్పటి వరకు 23% పోలింగ్. భాగరాపురంలో ఓటు వేసిన సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ భారతి. హైదరాబాద్లో పోలింగ్ కొనసాగుతోంది. బంజారాహిల్స్ లో ఓటేసిన కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన మాజీ మంత్రి. నల్గొండలో ఓటేసిన మంత్రి కోమటిరెడ్డి నగరవాసులు పోలింగ్ కేంద్రాలకు రావాలి, ఓటింగ్ శాతాన్ని పెంచాలని పిలుపు. తెనాలి పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత. ఓటర్ చెంపపై కొట్టిన ఎమ్మెల్యే, ఆ తర్వాత శివకుమార్ పై చేయి చేసుకున్న ఓటర్. కిషన్ రెడ్డిపై సీఈఓకు కాంగ్రెస్ ఫిర్యాదు. ఓటు వేసి మోదీ పేరును ప్రస్తావించారని కంప్లైంట్. కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలన్న కాంగ్రెస్. హైదరాబాద్లో ఉత్సాహంగా ఓటింగ్. ఓటేస్తున్న రాజకీయ ప్రముఖులు. ఉదయమే ఓటేసిన వెంకయ్య నాయుడు. జూబ్లీహిల్స్ లో ఓటేస్తున్న సినీ ప్రముఖులు. ఓబుల్ రెడ్డి స్కూల్ దగ్గర ఓటేసిన జూనియర్ ఎన్టీఆర్. బిఎస్ఎన్ఎల్ సెంటర్ దగ్గర ఓటేసిన అల్లు అర్జున్. ఓటు హక్కు వినియోగించుకుంటున్న అభ్యర్థులు. సికింద్రాబాద్ లో ఓటేసిన మాధవీలత. శాస్త్రీపురంలో అసదుద్దీన్ ఓవైసీ. ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి. జూబ్లీహిల్స్ క్లబ్ సెంటర్లో ఓటు. యువత ఓటేయాలని మెగాస్టార్ పిలుపు. గతంలో కంటే పట్టణాల్లో పోలింగ్ శాతం పెరుగుతోంది. మేధావులు, విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలి. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజలు ఓటు వేయాలన్న హరీష్. కడప జిల్లాలో టెన్షన్. కోగట్టంలో ఉద్రిక్తత. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్. నారాయణపురంలో ఓటేసిన పొంగులేటి. ఓటు హక్కు వినియోగించుకున్న నామా. ఏపీలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. దుస్తుల కలర్ విషయంలో కోడ్ ఉల్లంఘన లేదన్న ఏపీ సీఈఓ. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. చివరి 3 గంటలు అలర్ట్ గా ఉంటామన్న టీఎస్ డీజీపీ. విశాఖలో కొనసాగుతున్న పోలింగ్. ఓటేసిన బీజేపీ ఎంపీ జీవీఎల్. అందరూ ఓటేయాలంటూ పిలుపు. ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఓటు. ఉండవల్లి పోలింగ్ కేంద్రంలో ఓటేసిన టీడీపీ అధినేత. ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత. మంగళగిరిలో ఓటేసిన పవన్ కళ్యాణ్ దంపతులు. పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లిన అభిమానులు. తాడిపత్రిలో హైటెన్షన్. దీపక్ రెడ్డి పోలింగ్ బూత్ కు వెళ్లొద్దన్న ఎమ్మెల్యే. ఆయన నాన్ లోకల్ అంటున్న పెద్దారెడ్డి. రాప్తార్లో కొనసాగుతున్న పోలింగ్. భారీగా తరలివచ్చిన ఓటర్లు. ఉత్సాహంగా ఓటేస్తున్న యువత, మహిళలు. బెంగాల్లోని దుర్గాపూర్ పోలింగ్ కేంద్రం దగ్గర ఘర్షణ. బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ క్యాడర్ దాడి. మమత తీరుపై బీజేపీ నేతల ఆగ్రహం.